నిజాంపేట మండల కేంద్రంలో శ్రీ దుర్గామాత ఉత్సవ కమిటీ 20వ వార్షికోత్సవం సందర్భంగా దేవి నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు. విద్యుత్ దీపాల అలంకరణతో మండపాన్ని అంగరంగ వైభవంగా తీర్చిదిద్దారు. 3వ తేదీ నుంచి 13వ తేదీ ఆదివారం వరకు నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని గ్రామ పురోహితులు వేలేటి లక్ష్మణ శాస్త్రి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడున అఖండ దీపారాధన, గణపతి పూజతో దేవి దుర్గాదేవి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం చేపడతామని, దేవి నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తామని, ఆ అమ్మవారి కృపా కటాక్షలకు గ్రామస్తులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ దుర్గామాత ఉత్సవ కమిటీ సభ్యులు వెల్దుర్తి వెంకటేష్ గౌడ్, మాసుల కరుణాకర్, జీడి చంద్రకాంత్ గౌడ్, మావురం పెద్దరాజు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. శ్రీ దుర్గామాత ఉత్సవ కమిటీ 20వ వార్షికోత్సవంలో భాగంగా ఉత్సవాలకు ముందస్తుగా డెకరేషన్లు మరియు అన్ని మండపాలు సిద్ధం చేయడం జరిగింది. ఈ 20వ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి అమ్మవారి కృపకు గ్రామస్తులందరూ పాల్గొని విజయవంతం చేయాలని దుర్గామాత ఉత్సవ కమిటీ సభ్యుల తరఫున మేము నేడు గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నిన్న జరిగిన విలేకరుల సమావేశంలో మైనంపల్లి హనుమంతరావు మాట్లాడిన తీరును తీవ్రంగా ఖండించిన గజ్వేల్ నియోజకవర్గం ఇన్ఛార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి, మైనంపల్లి హనుమంతరావుకి కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ అంటేనే వెన్నులో వణుకు పుడుతుందన్నారు. ప్రజాక్షేత్రంలో మాట్లాడుతున్నప్పుడు మతి భ్రమించి కాకుండా ఆలోచించి మాట్లాడాలని, నాలుక ఉందని కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ ను ఎలా పడితే అలా మాట్లాడితే నోటికి తాళం వేస్తామని హెచ్చరించారు వంటేరు ప్రతాప్ రెడ్డి. నీకు దమ్ము ధైర్యం ఉంటే గజ్వేల్లో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, సిద్దిపేట నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని మెదక్ నియోజకవర్గంలో చేసి చూపెట్టు. ఇప్పుడున్నది నీ ప్రభుత్వమే కదా అని మైనంపల్లి హనుమంతరావుపై మండిపడ్డారు వంటేరు ప్రతాప్ రెడ్డి. గజ్వేల్ నియోజకవర్గంలో గత కేసీఆర్ ప్రభుత్వం వివిధ అభివృద్ధి పనుల కోసం 170 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసి ప్రొసీడింగ్ కాపీలను ఇవ్వడం జరిగిందన్నారు. కానీ అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి సర్కారు వచ్చిన వెంటనే గజ్వేల్ నియోజకవర్గం అభివృద్ధిని అడ్డుకొని 170 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను రద్దు చేసి కొడంగల్ నియోజకవర్గానికి తరలించిందన్నారు. మీకు దమ్ముంటే, చిత్తశుద్ధి ఉంటే 170 కోట్ల రూపాయలను ప్రస్తుత మీ కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి నిధులను మంజూరు చేయించి గజ్వేల్ నియోజకవర్గం అభివృద్ధి పనులను చేయించాలని వంటేరు ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. కొండపోచమ్మ, మల్లన్న సాగర్ నిర్వాసితులపై ముసలి కన్నీరు కారుస్తున్న మైనంపల్లి హనుమంతరావుకి దమ్ముంటే గతంలోనే కేసీఆర్ ప్రభుత్వం కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ ప్రాజెక్టుల నిర్మాణం చేసి రామాయంపేట కెనాల్, సంగారెడ్డి కెనాల్, తుర్కపల్లి కెనాల్, జగదేవ్పూర్ కెనాల్లోకి నీటిని వదలడంతో పాటు గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్న కూడవెల్లి, హల్దీ వాగులను జీవనదులుగా మార్చిన ఘనత గత కేసీఆర్ ప్రభుత్వానిదే అని అన్నారు. అంతేకాకుండా మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టుల ద్వారా గజ్వేల్ నియోజకవర్గంతో పాటు సిద్దిపేట జిల్లా, నిజామాబాద్ జిల్లా, కామారెడ్డి జిల్లా, సంగారెడ్డి జిల్లా, నల్గొండ వరకు గోదావరి జలాలను మండు టెండల్లో సైతం పారించి రైతులకు లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించిన ఘనత కేసీఆర్ గారిదన్నారు. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్లో భూములు కోల్పోయిన నిర్వాసితులకు దాదాపు 98% పరిహారం చెల్లించడం జరిగిందన్నారు. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్లో భూములు త్యాగాలు చేసిన ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ నిర్వాసితులకు దాదాపు 440 కోట్లు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. వారికి కూడా గత ప్రభుత్వమే ఇచ్చేది అన్నారు. కానీ వారికి సంబంధించిన ఆధార్ కార్డులు, రేషన్ కార్డులలో అడ్రస్లు హైదరాబాద్ మరియు ఇతర ప్రదేశాలలో ఉండటం వలన ప్యాకేజీలు 2% మందికి మాత్రమే పెండింగ్ లో ఉండటం జరిగిందన్నారు. అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి సర్కార్ ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు ఏర్పడిన ఇప్పటి వరకు ఆర్ఎండ్ఆర్ కాలనీలో ఒక్క రూపాయి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రిలీజ్ చేయలేదని మండిపడ్డారు. గతంలో కేసీఆర్, హరీష్ రావు గత ప్రభుత్వంలో మాత్రమే నిర్వాసితులకు ప్యాకేజీలను ఇవ్వడం జరిగిందన్నారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వాసితులకు ఇవ్వవలసిన ప్యాకేజీలకు సంబంధించిన ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని, నోరుందని ఎలా పడితే అలా మాట్లాడితే ప్రజలు, నిర్వాసితులు అందరూ గమనిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ ఎన్సి రాజమౌళి, వైస్ చైర్మన్ జకీయుద్దీన్, ఉప్పల మెట్టయ్య, దుర్గా ప్రసాద్, అత్తిలి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో ఒక మల్లన్న సాగర్, ఒక కొండపోచమ్మ సాగర్ గౌరవనీయులు కేసీఆర్ గారు నిర్మాణం చేయడం వల్ల గజ్వేల్ రైతాంగానికి కానీ, గజ్వేల్ నియోజకవర్గానికి కానీ పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగినటువంటి విషయం రాష్ట్రం మొత్తం తెలుసు, గజ్వేల్ ప్రజలందరికీ తెలుసు, గజ్వేల్ రైతాంగానికి కూడా తెలుసు.
ఆర్ఎండ్ఆర్ కాలనీ, కొండపోచమ్మ సాగర్ ఆర్ఎండ్ఆర్ కాలనీ, మల్లన్న సాగర్ ఆర్ఎండ్ఆర్ కాలనీ దాదాపుగా 98% క్లియర్ చేసినాం. 10,000 కుటుంబాలకి ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ ఇవ్వాలి. ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీలో వాళ్ళ యొక్క భూముల విలువలు, వాళ్ళ యొక్క ఇంటి విలువ, ఇంటి ముందు ఉన్నటువంటి జాగ విలువ, దాంతోపాటు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయి 18 సంవత్సరాల నిండితే వాళ్ళ ప్యాకేజు, వాళ్ళ కొడుకు 18 సంవత్సరాల నిండితే వాళ్ళ కొడుకు ప్యాకేజు, వాళ్ళ అమ్మా నాన్న ఉంటే వాళ్ళకు ప్యాకేజు, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ప్యాకేజీలు ఇవ్వడం జరిగింది. దాదాపుగా 10,000 కుటుంబాల్లో 9,600 కుటుంబాలకి ప్యాకేజీలు ఇవ్వడం జరిగింది. 2 రిజర్వాయర్లో కలిపి 400 ప్యాకేజీలు ఇవ్వాలి. ఆ 400 కూడా కొంతమంది సిద్దిపేటలో ఉండడం వల్ల, కొంతమంది హైదరాబాద్లో ఉండడం వల్ల, కొంతమంది పక్క దేశాలకు వెళ్ళడం వల్ల, వాళ్ళు అందుబాటులో లేకపోవడం వల్ల, వాళ్ళ యొక్క ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ అందుబాటులో లేకపోవడం వల్ల వాళ్ళకి ఇవ్వలేకపోయినాం. ప్రభుత్వం వచ్చి 10 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు ₹1 కూడా రిలీజ్ చేయాలి ఆర్ఎండ్ఆర్ కాలనీకి. ఇప్పటి వరకు కూడా ఒక ప్యాకేజీ ఇవ్వలే. గతంలో మేమిచ్చినాయి కేసీఆర్ గారు, హరీష్ రావు గారు వాళ్ళు తెచ్చినటువంటి డబ్బుల్నే మొన్నటి ప్రభుత్వం మొన్నటి వరకు ఇచ్చుకుంటూ వచ్చింది. మరి ఇవాళ నిన్న మైనంపల్లి హనుమంతరావు వచ్చిండు. మైనంపల్లి హనుమంతరావు, నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీకు సిద్దిపేట గజ్వేల్ ఒకటే దొరికిందా? సిద్దిపేటకు వచ్చి ప్రెస్ మీట్లు పెడతావు, గజ్వేల్కి వచ్చి ప్రెస్ మీట్లు పెడతావు. మరి గజ్వేల్ అభివృద్ధి మాదిరి నీ మెదక్ చేసుకో. మెదక్లో గౌరవనీయులు కేసీఆర్ గారు మెదక్కు రింగ్ రోడ్ ఇచ్చిండు. మెదక్ కొండపోచమ్మ అక్కడ 7 పాయల తల్లికి 100 కోట్ల రూపాయలు ఇచ్చిండు. మెదక్ అభివృద్ధి కోసం దాదాపు 1,200 కోట్ల రూపాయలు ఇచ్చిండు. వాటిని నీ ప్రభుత్వం, నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రద్దు చేసిండు. గజ్వేల్కి 170 కోట్ల రూపాయలు ఇచ్చిండు. వాటిని నీ ముఖ్యమంత్రి రద్దు చేసిండు. నీకు చిత్తశుద్ధి ఉంటే, నీకు మాట్లాడాలని ఉంటే గజ్వేల్కి రావాల్సిన 400 ప్యాకేజీలు ఇవ్వు. ఆర్ఎండ్ఆర్కి కావాల్సినటువంటి డెవలప్మెంట్ చేయి. ఇవాళ 170 కోట్లు శాంక్షన్ అయినాయి, ప్రొసీడింగ్ ఇచ్చినాయి, క్యాన్సిల్ దమ్ముంటే తీసుకురా. మెదక్ 1,200 కోట్లు తీసుకురా. కాగజ్గిరిలో ఓడించారు. మొన్న మెదక్ పార్లమెంట్ ఎలక్షన్లో నీ కొడుకు దగ్గర 10,000 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి తక్కువ వచ్చినాయి. అంటే ఇండైరెక్ట్గా నీ కొడుకును కూడా ఓడించినట్టే. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో మహాత్మాగాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా స్థానిక హనుమాన్ దేవాలయం వద్దన్న గాంధీ విగ్రహానికి తాజా మాజీ సర్పంచ్ ఆముద భాగ్యలక్ష్మి ఆంజనేయులు, వైసీపీ సుధాకర్ గౌడ్ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు ఘనంగా నివాళులర్పించారు. భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహానీయుడు మహాత్మా గాంధీ అని అన్నారు. ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు. చెడు వినకు, చెడు మాట్లాడకు, చెడు చూడకు అనే నినాదంతో ముందుకు సాగిన గాంధీ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఆముద భాగ్యలక్ష్మి ఆంజనేయులు, వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, శేఖర్ గౌడ్, గ్రామ పంచాయతీ ఈవో బలరామరెడ్డి, రమేష్ చందర్ గుప్తా, రమేష్ గుప్తా, సుధాకర్ గుప్తా, యాదగిరి, ఇతర నాయకులు పాల్గొన్నారు. అతడు అహింసా మార్గాన్ని మనకు స్వతంత్రం సంపాదించాడు కాబట్టి అతన్ని చిరస్మరణీయంగా మనం చూసుకొని అతని కోసం 2 గుళ్ళు కూడా స్థాపించారు. ఈరోజు మన తెలంగాణలో ఒకటి, ఆంధ్రప్రదేశ్లో ఒకటి. అతడు మనకెంతో మేలు చేసి అహింస లేకుండా స్వతంత్రాన్ని తెచ్చి సంపాదించి ఇచ్చి మన యొక్క స్వతంత్ర హక్కులను కాపాడినందుకు అతనికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ గాంధీ జయంతి పురస్కరించుకొని అతనికి నివాళులు అర్పించిన వెల్దుర్తి గ్రామ ప్రజలు మేమందరం కలిసి చేసినందుకు అతనికి కృతజ్ఞత ఎప్పటికీ మా గ్రామ ప్రజల పైన ఉండగలని నేను కోరుకుంటున్నాను. గాంధీ జయంతి సందర్భంగా మనము గాంధీజీ ఎన్నో సత్యం చెడు వినొద్దు, చెడు కనొద్దు, సత్యం మాట్లాడాలి. ఆయన గారు చేసిన ఎన్నో మంచి పనులు మనమందరము పిల్లలకు నేర్పాలి. అలాగే పెద్దలను చూసి గౌరవించాలని నేర్పాలి. పిల్లలకు అన్నీ గాంధీ గారు ఎలా చేసిండో, అమరవీరుడు ఆయన అనేక కార్యక్రమాలు చేసి ముందుకు నడిచి ఎన్నో కార్యక్రమాలు చేసిండు కాబట్టి ఆయన ఇంత గణనీయంగా ఇన్ని సంవత్సరాల నుంచి మనం అన్ని గాంధీ జయంతి జరుపుకుంటున్నాము. అలాగే ఆయన చేసిన మార్గాన్ని బట్టి మనం అందరము నడుచుకోవాలని ఈరోజు
అక్టోబర్ 2 తారీఖు గాంధీ జయంతి సందర్భంగా వెల్దుర్తి గ్రామంలో మరియు ఘనంగా అతనికి నివాళులు అర్పించడం జరిగింది. మరియు అలాగే గాంధీ గారి ఆశయాలు చాలా గొప్ప ఆశయాలు. సత్యాగ్రహం చేసి అహింసతోటే స్వాతంత్రాన్ని సాధించినటువంటి వ్యక్తి. మరి ఏ ఒక్కరు కూడా ప్రాణాలు వదలకుండానే మనం సత్యాగ్రహంతో మనం స్వాతంత్రాన్ని సాధించాలని చెప్పేసి మరి భావి తరాలకు ఎన్నో దిక్సూచిగా ఉండి మరి ముందుండి భారతదేశ స్వతంత్ర పోరాటంలో ముందుండి స్వాతంత్రం కొరకు ఎన్నో పోరాటాలు చేసి జైలుకు పోయి ఎన్నో త్యాగాలు చేసి మరియు తుదకు మనకు స్వాతంత్రం లభించింది. కాబట్టి అతని ఆశయాలను ఎల్లవేళలా అతడు మన భారతదేశం ఉన్నన్ని రోజులు, సూర్యచంద్రులు ఉన్నన్ని రోజులు అతన్ని మరవద్దని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మెదక్ జిల్లా వెల్దుర్తి గ్రామ పంచాయతీ కార్యాలయంలో బుధవారం గ్రామసభ నిర్వహించారు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన గ్రామ సభలో గ్రామ అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులపై పలు తీర్మానాలు చేశారు. గ్రామ అభివృద్ధి కోసం చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలను పంచాయతీ ఈవో బలరాం రెడ్డి ఆధ్వర్యంలో గ్రామ సభలో పలు తీర్మానాలు చేశారు. గ్రామ అభివృద్ధి కోసం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ద్వారా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ బోయిన్ రాములు ఉపాధి పనుల గురించి చదివి వినిపించగా గ్రామస్తులు గ్రామ పంచాయతీ ఈవో బలరాం రెడ్డి, మాజీ ఎంపీటీసీ జగ్గా అశోక్ గౌడ్, భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులు ఏ శ్రీనివాస్ గౌడ్, ఇతర గ్రామస్తులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మనము ప్రతి ఏటా 2024-25 సంవత్సరం ప్రణాళికను తయారు చేయడం జరుగుతుంది. ఈ గ్రామ సభను ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఈ గ్రామ సభలో ఏంటి అంశాలు చర్చించడం జరుగుతున్నది. ఆర్థిక సంవత్సరానికి ఉపాధి హామీ చట్టం వెల్దుర్తి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి మొత్తం జాబ్ కార్డ్స్, యాక్టివేషన్ జాబ్ కార్డ్స్ 990 ప్రతి జాబ్ కార్డు 100 రోజులు పని కల్పించడం జరుగుతుంది. లేబర్ బడ్జెట్ కల్పించడం జరుగుతుంది. ఉపాధి హామీ పనులు ఇందులో ఇండివిజువల్ వర్క్స్ మరియు బేసిక్కు సంబంధించిన వర్క్స్ రాయడం జరిగింది. ఈ వర్క్స్ను ఇండివిజువల్ వర్క్స్ ఫీడర్ ఛానల్, ఫీల్డ్ ఛానల్, ఫామ్ పండ్, ఫిష్ పండ్, క్యాటిల్ షెడ్, బోట్ షెడ్, తర్వాత ల్యాండ్ డెవలప్మెంట్, హార్టికల్చర్, ఇటువంటి ఇంకోటి కందకాలు, ఫారెస్ట్లో మనం కందకాలు తయారు చేస్తుంటారు. ఆ కందకాలు హరితవనాలు, ఫారెస్ట్లో మనం ఈసారి 5,400 పెట్టినాం. హరితవనాలు ఎక్కువ ఏదో కానుగా పెట్టినాం. ఇంకా ట్రాక్టర్ పోరాదు కాబట్టి తిరగలే, ఫ్రెండ్సెస్ చూపించింది కాబట్టి వాటర్ ఇంకా పోయడానికి అవకాశం లేదు. మళ్ళీ ఇంకొకటి హరితవనాలు ఫారెస్ట్లో ముల్కమైసా ఇంటి నుండి వైకుంఠధామం వరకు రోడ్డు, పర్మిషన్ రోడ్స్, గూగుల్ రోడ్ ఇక్కడ సంఘటన పెట్టాలి. రైతులు మేము ఆబ్జెక్షన్ లేదు, మా పొలాలలో రోడ్డుకు మేము ఒప్పుకుంటున్నాము, మా ఇష్టపూర్వకంగా నేను ఒక లెటర్ రాసి ముల్కమైసా ఇంటి నుండి వైకుంఠధామం రోడ్డు ఎన్ని రోజుల నుంచి నల్గొండ జిల్లా చిట్యాల మండల పరిధిలో ఉన్న గ్రీన్ గ్రోవ్ పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన బతుకమ్మ పండుగను కోలాహలంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు బతుకమ్మ పండుగ విశిష్టతను తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ జూలకంటి వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ పూల జాతరైన పల్లె జీవితానికి అద్దం పెట్టేలా ఉంటుందని, ప్రకృతిని పూజించడంలో తెలంగాణ ముందుంటుందన్నారు. రైతు తన పంట ఇంటికొచ్చే సమయంలో పల్లె పదాలతోటి, రామాయణ మహాభారత కథలతోటి పాటలు పాడుకుంటూ ప్రకృతిని పూజించుకుంటూ బతుకమ్మ పండుగను జరుపుకుంటారని, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను అద్దం పట్టేలా క్రీస్తు శకం 9వ శతాబ్దంలో బతుకమ్మ పండుగ ప్రారంభమైందని, విద్యార్థులకు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు కాపాడే విధంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ బండి వీణా అనిల్ కుమార్ రెడ్డి, పాఠశాల డైరెక్టర్ జూలకంటి వేణుగోపాల్ రెడ్డి, పాఠశాల ఏవో పోల గోవర్ధన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మబ్బులన్నీ కురవాలా, ఈ పల్లె సింగిడిలోన తోటలన్నీ మెరవాలా, మబ్బులన్నీ కురవాలా, ఈ పల్లె సింగిడిలోన తోటలన్నీ మెరవాలా, అన్న తమ్ముళ్ళంతా కలిసి పువ్వులు తెంపాలా, అక్క చెల్లెళ్ళంతా కలిసి ముస్తాబు అవ్వాలా, పల్లె అంతా గుళ్ళు ఇడిసి
అడుగుజాడల్లో అందరూ నడుచుకోవాలని రిటైర్డ్ ఉపాధ్యాయులు రాగళ్ల వీరయ్య అన్నారు. మెదక్ జిల్లాలోని కొల్చెర మండల వ్యాప్తంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రమైన కొల్చెరంలో స్థానిక అంగడి బజార్లో మహాత్ముని విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఉపాధ్యాయులు రాగళ్ల వీరయ్య మాట్లాడుతూ అహింసా పద్ధతిలో బ్రిటిష్ వారిని తరిమికొట్టి దేశానికి స్వాతంత్ర్యం సాధించిన మహనీయుడు బాపూజీ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడవాలన్నారు. అలాగే చిన్నగన్పూర్, పోతంశెట్టిపల్లి, అప్పాజిపల్లి, రంగంపేట గ్రామాల్లో మహాత్ముని జయంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మహాత్ముని సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగి సంజీవరావు, శేఖర్, మాజీ సర్పంచ్ శ్రీశైలం, నింగొల్ల చిన్నయ్య, బీజేపీ నాయకులు డైమండ్ చింతల యాదగిరి, రాజుగారి కృష్ణ, తమ్మలి సంతోష్, తిమ్మన్నగారి అనిల్, పోతంశెట్టిపల్లిలో బీజేపీ మండల అధ్యక్షులు దయాకర్ గౌడ్, నాగరాణి నర్సింహులు, దుర్గేష్, పంచాయతీ కార్యదర్శి అరుంధతి, చిన్నగన్పూర్లో లక్ష్మీపతి, సొసైటీ చైర్మన్ మంద నాగులు, మధుసూదన్ రెడ్డి, అశోక్ తదితరులు పాల్గొన్నారు. నమస్కరించి మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మరి ఇక్కడ కొల్చారం గ్రామంలో మరి గ్రామస్తులు, పెద్దలు అందరూ కలిసి మరి గాంధీ విగ్రహానికి పూలమాలలు, పుష్పాలు, తర్వాత టెంకాయలు కొట్టి మరి ఆయనకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా మీ అందరికి కూడా శుభాకాంక్షలు. సత్యము, శాంతి, ప్రేమ, అహింస ద్వారా మరి స్వాతంత్ర పోరాటంలో పాల్గొని మరి మనందరికి కూడా ఆనందాన్ని అందజేసేది. ఈనాడు స్వతంత్రం ఉన్నదంటే ఇంగ్లీష్ వాళ్ళ పరిపాలన 200 సంవత్సరాలు. అది పోయిన తర్వాత మరి మనకు స్వతంత్రము 47 ఆగస్ట్ 15 నాడు వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత 1948 జనవరి 30 డేట్ నాడు తుపాకీతో పేల్చాడు. మరి ఆయన ఆత్మహత్య కాబట్టి నేటికి 155వ జన్మదినం. ఈ సందర్భంగా మరి మీరందరూ కూడా మరి ఇప్పటికే ఆయన మార్గంలో నడుస్తున్నారు. అదే మార్గం నడుస్తున్నప్పుడే మనందరికీ కూడా మరి శుభం కలగాలని చెప్పి కోరుతున్నాను. బుధవారం గజ్వేల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఐ పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బట్టు దయానంద్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఈ మధ్య బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముఖ్యంగా కేటీఆర్ వాడుతున్న భాష చాలా ఇబ్బందిగా ఉందన్నారు. పార్టీ ఓటమిని ప్రజలపై వేయటం తప్ప వారి పొరపాట్లను అంగీకరించడం లేదని, అంతేకాకుండా ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న చెరువులు, నాలాలను కబ్జా చేసిన వారిని తొలగించడం, ఏర్పాటు చేసిన హైడ్రాపై రాజకీయ స్వార్థం కోసం విమర్శలు చేసి మూసీ ప్రక్షాళన విషయంలో ఏ సంబంధం లేని హైడ్రా పేరు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ మాటలకు కూడా ఒక ముఖ్యమంత్రి అనే పదవికి కూడా గౌరవం ఇవ్వకుండా మాట్లాడుతున్నారని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదని, సమాజ భవిష్యత్తు దృష్ట్యా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని, ఇది మీకు తెలియనిదా అని అడిగారు. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్ తదితర ప్రాజెక్టుల నిర్మాణంలో ఎంతమంది నిరాశ్రయులయ్యారో మీకు తెలుసు. వారి బాధలు ఇప్పటికీ ఏమీ పరిష్కారం కాలేదు. అలాగే మంత్రి కొండ సురేఖపై చేసిన ట్రోలింగ్స్ కూడా ఏమాత్రం క్షమించరానిదని హరీష్ రావు స్పందించినందుకు అభినందనలు. కానీ కేటీఆర్ పద్ధతి వల్ల బీఆర్ఎస్ పార్టీకి ఏమాత్రం మంచిది కాదని, కాంగ్రెస్ పార్టీ కేటీఆర్ మాటలకు స్పందించే సమయంలో సంయమనం కోల్పోవడం సరైనది కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మరింత హుందాగా ఉండాలని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల విషయంలో ప్రజలకు నమ్మకం కలిగించటకు సీఎం బహిరంగ ప్రకటన చేయాలని, ప్రభుత్వానికి ఉన్న ఆర్థిక ఇబ్బందులను ప్రజలకు తెలియజేసి సమయం ఇవ్వాలని, తప్పకుండా అన్ని హామీలు అమలు చేస్తామని చెప్పవలసిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే రాజకీయ నాయకులపై ప్రజలకు నమ్మకం పోతోందని, కేటీఆర్ మాటలు దానికి కాంగ్రెస్ పార్టీ ప్రతిదాడి మంచిది కాదన్నారు. నాయకులు మాట్లాడే పద్ధతి మార్చుకోవాలని కోరుతూ, లేనిచో మీ బాటలో ప్రజలు మాట్లాడితే తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నానన్నారు. ఆ పరిస్థితులు రాకుండా నాయకులు మారాలని, రాజకీయ విలువలను దిగజార్చవద్దని కోరుతున్నానన్నారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శివలింగా కృష్ణ, గజ్వేల్ పట్టణ బాధ్యులు స్వర్గం రాజేశం, జయదేపూర్ మండల సిపిఐ పార్టీ కార్యదర్శి తొందూరు నరసింహారెడ్డి, తిగుల్ గ్రామ సిపిఐ పార్టీ కార్యదర్శి భిక్షపతి, రిటైర్మెంట్ హెచ్ఎం రామచంద్రం తదితరులు పాల్గొన్నారు. ఓకేనా. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు చూస్తుంటే సామాన్య ప్రజలు కూడా అసహించుకునే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వము అంటే బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆ ఓటమికి గల కారణాలని గుర్తించకుండా కేవలం ప్రజలేదో తప్పు చేసినటువంటి పద్ధతుల్లో గౌరవ కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని వాళ్ళు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏదానికైనా ప్రజల నిర్ణయమే తుది నిర్ణయం కాబట్టి ఆ పద్ధతులలో ఓటమిని ప్రజలపైకి నెట్టడం అనేది సరైనది కాదనేది మా అభిప్రాయం. అలాగే మరి ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో ముఖ్యంగా ఈ హైడ్రా పేరుతో హైదరాబాద్లో మరి నాలాలని, చెరువుల్ని కబ్జా చేసినటువంటి ప్రాంతాలలో ఉన్నటువంటి బడా వాళ్ళని అందరినీ కూడా
తొలగించడం కోసం సుప్రీంకోర్టు, అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది. అయినప్పటికీ కూడా వారిని మరి అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నటువంటి కేటీఆర్ గారి చర్యల్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. అలాగే మూసీ నది సుందరీకరణ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చర్యలు తీసుకుంటున్నదో దానికి హైడ్రాకు కూడా పొంతన లేకపోయినప్పటికీ హైడ్రాకు ఏదో సంబంధం ఉన్నట్టుగా మరి కేటీఆర్ గారు మాట్లాడుతూ అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని రెచ్చగొట్టే విధానం ఏదైతుందో దాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అక్కడ నివసించేటువంటి పేదలకు న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత ప్రస్తుత ప్రభుత్వం మీద ఉన్నది. అలాగే మరి అది సుందరీకరణకు సహకరించాల్సినటువంటి బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీకి కూడా ఉంది. కానీ వాళ్ళు దాన్ని మర్చిపోయి ఇవాళ కేవలం రాజకీయ స్వార్థంతో విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. అంతేకాకుండా కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అనేటువంటి కనీస పదవికి ఇవ్వాల్సినటువంటి గౌరవం కూడా ఇవ్వకుండా రేవంత్ రెడ్డి గారిని, గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పేరు పెట్టి ఇష్టమున్న పద్ధతులలో మాట్లాడడం అనేది ఇది సమాజానికి చాలా మంచిది కాదు, వాళ్ళ బీఆర్ఎస్ పార్టీకి కూడా మంచిది కాదు. ఆయన పద్ధతిని మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పని భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము సూచిస్తూ ఉన్నాం. అలాగే మరి ఆయన యొక్క ఈ అహంకారపూరితమైనటువంటి అసందర్భమైనటువంటి మాటలకు మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అదే పద్ధతిలో స్పందించడం అనే దాన్ని కూడా మేము సమర్థించడం లేదు. ఎందుకంటే నాయకులు అంటేనే ప్రజలకు అవహేళన కలిగే పరిస్థితి ఇవాళ ఉన్నది. మరి సమాజంలో కొన్నిసార్లు సమాజ శ్రేయస్సు దృష్ట్యా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ విషయము మరి గౌరవనీయులు కేటీఆర్ గారికి కూడా తెలుసు. ఎందుకంటే వారి హయాంలోనే మన ముఖ్యంగా మెదక్ జిల్లాలోనే 3 ప్రాంతాలలో అటు రంగనాయక సాగరు, మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగర్లలో సుమారు 20 గ్రామాల ప్రజలు నిరాశ్రయులై ఇవాళ చెట్టుకోలు గుట్టకోలై బతుకుతున్నటువంటి పరిస్థితి మరి ఆయన చూసిందే. కాబట్టి కొన్ని నిర్ణయాలు తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకోవాల్సి వస్తుంది. ఇవాళ హైడ్రా కానీ మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ కొంత ఇబ్బంది జరుగుతున్నమాట వాస్తవమే కావచ్చు, కానీ తప్పనిసరి ఇది సమాజానికి భవిష్యత్తు కోసం ఈ పని చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి దీనిలో పేదలకు న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. అలాగే ప్రతిపక్షంగా ఈ మంచి పనులకు సహకరించాల్సినటువంటి బాధ్యత కూడా ప్రతిపక్షం మీద ఉన్నది అని చెప్పని మేము చిన్నశంకరంపేట మండల కేంద్రంలో స్థానిక తాజా మాజీ సర్పంచ్ రాజిరెడ్డి ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ 155వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి చెందితేనే రాష్ట్రంతో పాటు దేశం అభివృద్ధి చెందుతుందని, మహాత్మా గాంధీ కలలు నిజమవుతాయని, భవిష్యత్తు భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల కీలక పాత్ర పోషిస్తాయని, భారత ప్రధాని నరేంద్ర మోదీ మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ ఈవో సంతోష్ కుమార్, మాజీ సర్పంచ్లు శ్రీమాన్ రెడ్డి, రామకృష్ణయ్య, రాజిరెడ్డి, మాజీ ఉప సర్పంచ్లు మేడి శ్రీమాన్, చిరంజీవి, ఎల్లబోయిన బాబు, బాగులు, వెంకన్న, బాలయ్య తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ 155వ జయంతిని పురస్కరించుకొని మరి శంకరపేట గ్రామ ప్రజలు, అన్ని పార్టీల నాయకులు, అధికారులు, అనధికారులు కూడా ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి భారత బానిస సంఖ్యలను పెంచి సూర్యుడు అస్తమించిన రాజ్యానికి పడమర దారి చూపెట్టిన విధాత గాంధీ మరి ఎక్కడో గుజరాత్లో పోర్టుబందర్ నుంచి పోటెత్తి ఈ దేశానికి మరి హింసావాదం కాదు అహింస ద్వారా కూడా స్వతంత్రాన్ని సంపాదించి పెట్టచ్చని ప్రపంచానికే చాటి చెప్పిన మహానాయకుడు. మరి తెలుగు వాళ్ళు ఆనాడు తెల్లదొరలు చేపట్టిన జాతి అహంకారానికి మరి ఏదైతే ఆఫ్రికాలో ఆయన ఎదుర్కొన్న సమస్యలపై అక్కడ ప్రమాణం చేసి నా దేశంలో ఆంగ్లేయులు అనేవారే లేకుండా చేస్తానని శపథం తీసుకొని మరి ఎక్కడ కూడా హింస జరగకుండా మరి 1926 నుంచి 1947 వరకు గాంధీ శకం అని పిలుస్తాము. మరి గాంధీ గారు కన్న కలలు మరి భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ఏనాడైతే అభివృద్ధి చెందుతాయో ఆనాడే ఈ దేశం పూర్తిగా అభివృద్ధి చెందినట్టు లెక్క. అలాగే భారతదేశంలో అర్ధరాత్రి ఆడపిల్ల మరి స్వేచ్ఛతో తిరుగుతుందో ఆనాడే ఈ దేశానికి స్వేచ్ఛ వచ్చినట్టు లెక్క అన్నట్టు కలలు కన్నాడు. మరి తప్పకుండా భవిష్యత్ భారతదేశంలో గ్రామీణ ప్రాంతమే కీలక పాత్ర పోషిస్తాయని ఆశిస్తూ మరి దేశ ప్రధాని మరి నరేంద్ర మోడీ గారు కూడా మరి స్వచ్ఛ భారత్ గాంధీ జయంతిని పురస్కరించుకొని స్టార్ట్ చేయాలి. మనం కూడా ప్రపంచంలో మరి పారిశుభ్రత ఉన్న దేశంలో మనం కూడా ముందుండాలని ఏ సంకల్పంతో స్వచ్ఛ భారత్ స్టార్ట్ చేశాడో తప్పకుండా భారతదేశ యువత కానీ, రాష్ట్ర యువత కానీ, జిల్లా యువత కానీ, మన గ్రామ యువత కానీ
మరి మన పరిసర ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుకొని ఈ దేశము ప్రపంచంలో మీడియా ఉందని చెప్పుకోవాలి. అలాగే ఈ దేశం అభివృద్ధిలో కీలక పాత్ర వహించిన మరో మహానాయకుడు జయంతి కూడా ఈరోజే లాల్ బహదూర్ శాస్త్రి గారు. మరి తను కూడా అతి తక్కువ కాలం దేశ ప్రధానిగా చేసినా కానీ మరి దురదృష్టం తష్కెట్ సమావేశంలో ఆయన మరణించడం జరిగింది. మరి ఆయన కూడా మన దేశంలో అభివృద్ధికి ఎంతో కీలక పాత్ర వహించాడు. కనీసం కన్న కొడుకు కన్న తల్లికి తను చేస్తున్న ప్రైమ్ మినిస్టర్ అనే చెప్పకుండా ఎక్కడైతే పదవులు వస్తాయని కుటుంబ సభ్యుల నుంచి పైరవులతో ఏదున్నా ఈ దేశానికి ముందని మరి ఆచరించిన మహానేత లాల్ బహదూర్ శాస్త్రి గారు. తప్పకుండా ఈ మహానాయకులు ఏదైతే దారి చూపెట్టారో ఆ దారిలో నేటి యువతరం ముందుకు పోయి వారి కన్నకాలను సహకారం చేసి మరి ఆ దిశగా దేశాభివృద్ధికి తోడ్పడాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు 155వ గాంధీ జయంతి పరంగా మా గ్రామ పెద్దలు మరి ప్రభుత్వ ఉద్యోగులు అందరం కలిసి ఈరోజు జయంతి జరపడం జరిగింది. మరి ఆయన ఆశయాలు కొనసాగిస్తామని మేము మా సర్పంచ్ గారు ఇప్పటిదాకా మాట్లాడినట్టు స్వచ్ఛ భారత్ మా శంకరంపేటనే అప్పుడు ఆయన ఆశయం కొన్నది. మా పిల్లలు కూడా స్వచ్ఛ భారత్ కొనసాగించారు శంకరంపేట. అదేవిధంగా ఈ తెలంగాణ కానీ భారతదేశం కానీ స్వచ్ఛ భారత్ కొనసాగించి మరి అర్ధరాత్రి కూడా ఆయన ఆడపిల్లలు కూడా మన ఊళ్ళో తిరగాలని ఆయన ఆశయాలు ఉండే. అసలు కోరికలు మనం అందరం నెరవేర్తామని ఆయనకు మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాం. 55వ జయంతిని పురస్కరించుకొని మరి అదేవిధంగా మన భావి భారతవాణి లాల్ బహదూర్ శాస్త్రి కూడా 150 ఆయన జయంతిని పురస్కరించుకొని మరి ఈరోజు మహాత్మా గాంధీ ఆశయాలను యువత ముఖ్యంగా అహింసావాదము ఆయన మన భారతదేశానికి స్వాతంత్రము ఇంకా చాలామంది నాయకులు కొట్లాడారు. ఈయన అహింసావాదంతో మన స్వాతంత్ర పోరాటం సాధించి మనమందరి ఇలా స్వేచ్ఛాజీవులుగా ఉన్నామంటే అది మహాత్మా గాంధీ మరి ఇతర నాయకుల చొరవతోనే. మరి అట్లాంటి నాయకుని స్ఫూర్తిని తీసుకొని ఇప్పుడు ఇప్పటిదాకా మన సర్పంచ్ గారు చెప్పినట్టు మహాత్మా గాంధీ పరిశుభ్రత పచ్చదనం మన వీటి గురించి పాటుపడ్డాడు. మరి మన ముందుగా మన ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకొని అదేవిధంగా మన ఊరును గ్రామాన్ని దేశాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచేటట్టు యువత ముఖ్యంగా చేయాలని కోరుతూ మరి ఈరోజు ఆ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో ఘనంగా నిర్వహించారు. గ్రామ నడిబొడ్డులో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి పూలమాలలతో ఘనంగా సత్కరించారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య స్థాపనలో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి యువకుడు ఆయన అడుగుజాడల్లో పయనించాలని తాజా మాజీ ఉప సర్పంచ్ ఆంజనేయులు గౌడ్, పంచాయతీ కార్యదర్శి అరుణ, బీఆర్ఎస్ నాయకులు పల్లెపాటి స్వామిలు పిలుపునిచ్చారు. అంతకుముందు గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో జాతీయ ఉపాధి హామీ పథకంపై నిర్వహించిన గ్రామ సభలో గ్రామస్తులు పాల్గొని పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ ఉప సర్పంచ్ ఆంజనేయులు గౌడ్, ఈజీఎస్ టెక్నికల్ అసిస్టెంట్ సురేష్, పంచాయతీ కార్యదర్శి అరుణ, వివోఏ సంతోష, అంగన్వాడీ టీచర్లు లావణ్య, స్వర్ణలత, ఆశా వర్కర్ ఇందిరా, మేకిన్ యువత, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు. తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను గ్రామంలో ఉన్నటువంటి మేకిన్ మల్కాపూర్ యువత, అదేవిధంగా పంచాయతీ కార్యదర్శి గారు, అదేవిధంగా టెక్నికల్ అసిస్టెంట్ గారు, అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్, అంగన్వాడీ టీచర్లు, ఐకేపీ, వివోఏ, అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి అన్ని సంఘాలు, ఆదర్శ యువజన సంఘం అధ్యక్షుడు వెంకటేశం గారు, మరి సభ్యులు, అదేవిధంగా అన్ని కుల సంఘాల నాయకులు ఈరోజు మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని మరి ఆయనకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. గాంధీజీ కన్న కళలు మన గ్రామంలో నిజంగానే సార్థకమైనవి. మరి మనమందరం దానికి ఆదర్శం. ఎందుకంటే ఒక ఐక్యతగా ఉండి మనము ఒక రాష్ట్రాన్ని పరిపాలించిన ఒక సీఎంనే మన గ్రామానికి తెచ్చుకున్నటువంటి ఘనత మనకున్నది. ముందు కూడా గ్రామాలు దేశానికి పట్టుని చెప్పి ఆ రోజు మహాత్మా అన్నారు. మరి ఆయన చెప్పినటువంటి మార్గంలో, అహింసా మార్గంలో మనం ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఎవరైనా హింసా మార్గంలో సాధించకుండా పోతాం తప్ప. మరి గ్రామంలో కూడా అన్నదమ్ముల్లాగా, అక్క చెల్లెల ప్రతి ఒక్కరి స్వభావంతో మెలుగుతున్నాం కాబట్టి ఎవరి కూడా కొట్లాటలు, ఇబ్బందులు కంటే ఏముండదు. చిన్నది జరిగినా కానీ కలిసిపోయే మనస్తత్వం ఉండే మన గ్రామము. మరి ముందు కూడా మన గ్రామము గాంధీజీ ఆశయ సాధన కోసము ఆయన అడుగుజాడలు నడిచి మరి మనం గ్రామంలో ఉన్నటువంటి యువకులు కూడా కొద్దిగా చెడు మార్గంలో వెళ్ళే ఆలోచనలో కొద్దిగా ఉన్నారు. మరి వాళ్ళు కూడా ఒక మార్గాన్ని విడనాడాలంటే వారి యొక్క తల్లిదండ్రులు, మనము
సమాజము అందరం కూడా వారికి బాధ్యతగా ఉండి మనమందరము మన గ్రామాన్ని దేశంలో మంచి పేరు తెచ్చే విధంగా ముందుకు సాగదామని చెప్పి కోరుకుంటున్నాను. జిల్లా మంత్రి కొండా సురేఖ నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీకి ఆహ్వానిస్తే కొంతమంది టీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో అసత్య ప్రచారాన్ని పోస్ట్ చేయడం వల్ల దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో చెరుకు శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఓటుకు 2000 ఇచ్చి గెలిచావని, ప్రజల కోసం నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎలాంటి ఆలోచనలు లేని నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావన్నారు. గత ప్రభుత్వంలో ఎంపీగా 2 సార్లు గెలిపిందిన నీవు అప్పుడు ప్రోటోకాల్ గుర్తు లేదా అని ప్రశ్నించారు. మంత్రి కొండా సురేఖ దుబ్బాక నియోజకవర్గంలో పర్యటనకు వచ్చినప్పుడు నీకు ప్రోటోకాల్ గుర్తు వచ్చిందా అని ఎద్దేవా చేశారు. ఒక ఆడబిడ్డ నియోజకవర్గానికి వస్తే గౌరవించాల్సింది పోయి ఆమెను అవమానపరిచావన్నారు. నీకు చిల్లర రాజకీయాలు తప్ప మరేమి చేత కదని, నియోజకవర్గం మీద సోయలేదు కానీ ప్రోటోకాల్ మాత్రం అవసరమా అన్నారు. అభివృద్ధి పనుల గురించి మాటలు లేవు తప్ప ప్రోటోకాల్ గురించి బీఆర్ఎస్ నాయకులతో అసభ్యకరమైన పోస్టులు పెట్టించడం ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి పాత్ర ఉందని ఆరోపించారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. మంత్రి గారిని రిక్వెస్ట్ చేసి నియోజకవర్గానికి తీసుకొచ్చి కళ్యాణ లక్ష్మి చెక్కులు షాదీ ముబారక్ పంచిస్తే దాన్ని రాజకీయం చేయడానికి వాడుకున్నావు తప్ప ఈ ప్రాంత ప్రజల కోసం, ఈ ప్రాంత ప్రజల సమస్యలకు మీద అడిగే తెలివిలేదు నీకు ఎమ్మెల్యే ఉన్న కనీసం మెదక్లో రివ్యూ మీటింగ్ అవుతా ఉంది, 2 మండలాలు ఉన్నాయి, దానికి పోవాలన్న సోయి కూడా నీకు లేదు. నీలాంటి వాడు ఎమ్మెల్యే గెలవడం చాలా దురదృష్టకరం. ఓటుకు 2000 ఇచ్చి గెలిచినవు తప్ప ప్రజల మెప్పు పొంది గెలవలే. మల్లన్న సాగర్ మరి ప్రాజెక్టులల్లో అక్రమంగా సంపాదించిన డబ్బుతోటి ప్రజాస్వామ్యాన్ని కూని చేసినాం. మరి ఈరోజు ఒక మహిళ పట్ల కూడా ఈ ప్రాంతానికి వస్తే గౌరవించాల్సింది పోయి అవమానించడం చాలా తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం. నీ బాసు కూడా చెప్పు హరీష్ రావుకి, ఇటువంటి విధవ పనులు చేస్తే సిద్దిపేట జిల్లా నుంచే తరుమాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా రాబో రోజుల ప్రజలు బుద్ధి చెప్తారు. మహిళల పట్ల గౌరవించే విధానం ఏమిటో నేర్చుకుంటే కొత్త ప్రభాకర్ రెడ్డికి మంచిదని హితూ పలుకుతా ఉన్నా. ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తే ఈ నియోజకవర్గం తరిమే రోజులు వస్తాయి. ఖబర్దార్ ప్రభాకర్ రెడ్డి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని అహ్మదీపూర్ గ్రామంలో అంగన్వాడీ సెంటర్లలో బుధవారం బతుకమ్మ వేడుకలను మరియు గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం అంగరంగ వైభవంగా బతుకమ్మ వేడుకలను కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ సెంటర్లో ఆవరణలను అందంగా ముస్తాబు చేశారు. పాఠశాలలో విద్యార్థినులు సాంప్రదాయ దుస్తులతో హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. విద్యార్థినులు అందరూ కలిసి వివిధ రకాలైన పూలను సేకరించి అందంగా బతుకమ్మలను పేర్చి గౌరీదేవిని పూజించారు. బతుకమ్మలను అంగన్వాడీ సెంటర్లోని గ్రౌండ్ లో ఒక చోట పెట్టి అంగన్వాడీ టీచర్లు రాధిక, అనురాధ, కనకలక్ష్మి కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు. అంగన్వాడీ టీచర్లు విద్యార్థులు కలిసి కోలాటాలు ఆడుతూ బతుకమ్మ పాటలు పాడుతూ ఎంతో సంతోషంగా ఆట పాటలతో ఘనంగా బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ ఆయమ్మలు పాల్గొన్నారు. ఈ పల్లె సింగిడిలోన తోటలన్నీ మెరవాలా, తమ్ముళ్ళంతా కలిసి పువ్వులు తెంపాలా, అక్క చెల్లెళ్ళంతా కలిసి ముస్తాబు అవ్వాలా, పల్లె అంతా గుళ్ళు ఇడిసి గంతులే వేయగా, గుండె నిండా సంబరాలే గౌరమ్మని రాగా. ఉయ్యాలో రామ ఉయ్యాల బతుకమ్మ పండగ
స్వర్గీయులు అంజనాల కమిటీ చైర్మన్ దుబ్బాక మాజీ ఎమ్మెల్యే కీర్తిశేషులు సోలిపేట రామలింగారెడ్డి జయంతిని పురస్కరించుకుని బుధవారం సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం ఇందుప్రియాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య పరీక్షల నిమిత్తం వచ్చిన వృద్ధులకు మరియు చికిత్స తీసుకుంటున్న పలువురికి రామలింగారెడ్డి చేసిన సేవలను గుర్తిస్తూ అరటిపండ్లు బ్రెడ్లు ప్యాకెట్లు పంపిణీ చేశారు. దుబ్బాక నియోజకవర్గ బీఆర్ఎస్ సమన్వయకర్త రణం శ్రీనివాస్ గౌడ్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యమ కాలంలో గన్నుతో ఎదిరించి పోరాడిన సమయంలో పెన్నుతో సమర్థించిన వ్యక్తి మన రామలింగారెడ్డి అని గుర్తు చేశారు. దుబ్బాక ప్రజల కోసం అనునిత్యం పాటుపడిన ఏకైక గనుడు రామలింగారెడ్డి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కోఆపరేటివ్ చైర్మన్ వెంకటరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు వేమ శ్రీనివాస్ కుమార్, భాస్కర్, మల్లేశం, మధు, స్వామి, ఆరోగ్య కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు పేద ప్రజల పేగుబంధం, పేద ప్రజల ఆశాజ్యోతి రామలింగన్న జన్మదినం సందర్భంగా ఈరోజు హిందూప్రియాల పిహెచ్సి హాస్పిటల్లో పండ్లు బ్రెడ్ పంచడం జరిగింది. ఆయన జీవితమే నిరుపేదలతో నిరంతరం గ్రామాలలో తిరుగుతూ పెన్నుతో కానీ గన్నుతో కానీ ఏదున్నా అది పేద ప్రజలకే ఉపయోగపడాలని రాజకీయంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో నిరంతరం ప్రతి పల్లెలో తిరుగుతూ పేద ప్రజల కోసమే పనిచేసిన నాయకుడు రామలింగన్న. జర్నలిస్టుగా కూడా ఎక్కడ ఎవరికి కూడా భయపడకుండా నిర్భయంగా వార్తలు రాసి అందరినీ ఆ వార్త వచ్చిందంటేనే అది నిజమైన వార్త, రామలింగారెడ్డి రాసిన వార్త అనేది కూడా పత్రికలలో కూడా మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి రామలింగన్న. అట్లాంటి నాయకుడు 4 సార్లు ఎమ్మెల్యే అయిన ఒక గ్రామ సర్పంచి స్థాయిలో ఎమ్మెల్యే పదవిని గ్రామాలలో తిరుగుతూ నేను ఎమ్మెల్యేనైతే పెద్ద పదవి కాదు, అది పేద ప్రజలకే ఉపయోగపడాలని నిరంతరం ప్రజలలో ఉండి గ్రామాలలో తిరుగుతూ ప్రతి ఆపది సంపదకి ముందున్న నాయకుడు రామలింగన్న. ఆయన ఆధ్వర్యంలోనే మేము లీడర్లుగా ఎదిగినాం కాబట్టి ఆయన ఆశయ సాధనకు మేమందరం కృషి చేస్తూ నిరంతరం అధికారంలో ఉన్నా రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా పేద ప్రజలు ఎక్కడుంటే అక్కడ వాళ్ళకి సాయం చేయాలనేది మాకు నేర్పిండు. కాబట్టి ఆయన ఈరోజు మా అందరి మధ్య లేకపోయినా ఆయన ఆశయాలు మా మధ్యలో ఉన్నాయి, మా మదిలో ఉన్నాయి. కాబట్టి తప్పకుండా పేద ప్రజల కోసం నిరంతరం మేము కష్టపడుతూనే ఉంటాం. ఎక్కడ ఎలాంటి ఆపద జరిగినా మేమందరం అందుబాటులో ఉంటాం. ఆయన లేని లోటు అనేది లేకుండా ఆయన ఆశయ సాధనకు మేము కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. మెదక్ జిల్లాలోని కొల్చార మండలం అప్పాచిపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి లచ్చమ్మ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం మరణించారు. వారి కుటుంబానికి ఆర్థిక సహాయంగా 5,000 రూపాయలను మండల గౌడ సంఘం అధ్యక్షులు మరియు మాజీ సర్పంచ్ సునీత వెంకట్ గౌడ్ గజ్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ధనరాజ్, గోపాల్, సత్యనారాయణ, చింతల బాగయ్య, చలం, యాదగిరి పాల్గొన్నారు. మెదక్ జిల్లాలోని కొల్చార మండలం రంగంపేట గ్రామానికి చెందిన గోకని ధర్మగౌడ్ మంగళవారం రాత్రి అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. ఆయన మండల స్థాయిలో తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు హయాంలో దాదాపు 40 సంవత్సరాల క్రితం రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన కొల్చార మండలం రంగంపేట గ్రామానికి చెందిన గోకని ధర్మగౌడ్ అంటేనే ఒక ధర్మాత్ముడు. అతనికి అవినీతి, అన్యాయం అనే రాజకీయం లేకుండా పెద్ద చదువులు చదవకున్నా కూడా తనదైన శైలిలో రంగంపేట గ్రామంలో మొట్టమొదటి ఎస్సీ కాలనీ, బీసీ కాలనీ, ప్రస్తుత శివాజీనగర్ బస్టాండ్ ఏరియా కాలనీకి శ్రీకారం చుట్టి ఎలాంటి అవినీతికి పాల్పడకుండా నీతితో నిజాయితీగా తనదైన శైలిలో ఒక ఉప సర్పంచ్గా, అనంతరం ఒక సర్పంచ్గా, ఒక ఎంపీటీసీగా, కొల్చారం మండలం వైస్ ఎంపీపీగా నిజాయితీగా పేదల పక్షాన నిలబడి తనదైన శైలిలో వ్యాపార కేంద్రమైన రంగంపేటలో మొట్టమొదటిసారిగా సీసీ రోడ్ల నిర్మాణం, 40,000 లీటర్ల సామర్థ్యం గల ఊరికి సరిపడే విధంగా వాటర్ ట్యాంక్ నిర్మించిన ఘనత ఆయనదే. 80 పదుల వయసు దాటిన ఆయన ఒక మహోన్నతమైన వ్యక్తి. రంగంపేట గ్రామానికి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం నడుస్తున్న రాజకీయాలకు ఆయన పదవుల్లో ఉన్న అంతకాలం ప్రతి కుటుంబం యొక్క మేలు కోరుతూ గ్రామానికి వన్నె తెచ్చిన మహానుభావుడు. ఇప్పుడు రాజకీయాల్లో పట్టి చూస్తే అతను మేధావి, తనకు తానే సాటి, ప్రాణంకి మించిన పనిచేసిన నాయకుడు. గ్రామానికి ఒక నిదర్శనం. 1 రూపాయి ఆశించకుండా గ్రామాభివృద్ధి లక్ష్యంగా ప్రజా సంక్షేమమే ఆనాటి తెలుగుదేశం పార్టీ ద్వారా ఎస్సీ కాలనీ, రంగంపేట బీసీ శివాజీనగర్ కాలనీకి అంకురార్పణ చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి. రంగంపేట గ్రామానికి నల్లాల ద్వారా ప్రతి ఇంటికి నీరు లభించేలా తనదైన శైలిలో 40,000 లీటర్ల ట్యాంకును నిర్మించిన ఘనత ఆయనదని అన్నారు.
ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన ఒక నాయకుడిగా ఉన్నప్పుడు రంగంపేట గ్రామానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తెచ్చిన ఘనత ఆయనకే అంకితమని, దాదాపు 20 గ్రామాలకు ప్రముఖ వ్యాపారాల కింద రంగంపేటకు పశువుల ఆసుపత్రిని తెచ్చిన ఘనత కూడా ఆయనదేనని, రంగంపేటలో మురికి కాలువలు నిర్మించిన ఘనత కూడా ఆయనదేనని, ఆయన మృతితో రంగంపేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలు పార్టీలకు చెందిన నేతలు ఆయన పార్థివ దేహంపై పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ నాయకులు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి హైదరాబాద్ రాజకీయాలు మానుకొని దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని, గెలిచిన నుంచి ఇప్పటి వరకు ఇలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. నార్సింగి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీపీసీసీ రాష్ట్ర నాయకులు యాదగిరి యాదవ్, నార్సింగి పార్టీ మండల అధ్యక్షులు ఆకుల శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బాచి, కాంగ్రెస్ నాయకులు రాజేష్లు మాట్లాడుతూ గ్రామాల్లో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి హైదరాబాద్ రాజకీయాలు మానుకొని దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టి ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన నుంచి నియోజకవర్గాన్ని ఏనాడు పట్టించుకోవటం లేదని, నియోజకవర్గ అభివృద్ధి కోసం పట్టించుకోకపోతే రాబోయే రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెప్తారన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో ఏ గ్రామంలో కూడా అభివృద్ధి పనులు జరగటం లేదని, నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచడం చేతకాని ఎమ్మెల్యే వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఆకుల శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బాచి, ఎస్టీసెల్ అధ్యక్షులు శంకర్ నాయక్, మాజీ ఉప సర్పంచ్ రుక్ముద్దీన్, పెద్దతండా నాయకులు రాము నాయక్, కాంగ్రెస్ నాయకులు అంజనూరు రాజేష్, చందు యాదవ్, దొంతి సీను, ఎంకే రాజు నాయకులు పాల్గొన్నారు. మండల కేంద్రంలో మరి మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మరి గ్రామ పంచాయతీలో గ్రామ సభకు మరి నార్సింగి మండల నాయకులందరము వెళ్ళడం జరిగింది. మరి ఇక్కడ సమస్యలు మేము వింటూ ఉంటే మరి ఎంతో బాధ అనిపించింది. ఎందుకంటే అంగన్వాడీ సమస్యలు మొదలుకొని ఆరోగ్యాల గురించి కానీ, మరి సీసీ రోడ్లు కానీ, మురికి నీటి సమస్య కానీ, ప్రతి సమస్యలు గ్రామ పంచాయతీలో ప్రజలు ఏకరు, అదేవిధంగా అధికారులు కూడా ఏకరు పెట్టుకున్నారు. గౌరవ ఎమ్మెల్యే గారు మరి ఇక్కడ దుబ్బాక నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో ఇక్కడ ప్రజలు గెలిపించడం జరిగింది. దయచేసి మీరు ఎమ్మెల్యేగా గెలిచినందుకు మీ బాధ్యతను మీరు గుర్తించి నార్సింగ్ మండలంలో ఏర్పడుతున్న సమస్యల మీద మీరు సమీక్ష చేసి నార్సింగ్ మండలాన్ని అభివృద్ధిలోకి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మరి గౌరవ ఎమ్మెల్యే గారు మెదక్లో ఏ విధంగా అభివృద్ధిని ముందుకు పరిగెట్టిస్తున్నాడో ఆ విధంగా మన దుబ్బాకను కూడా మీరు అభివృద్ధిలో ముందుకు కొనసాగాలని మేము కోరుకుంటున్నాం. మీరు గెలిపించిన పార్టీలకు అతీతంగా అభివృద్ధిలో మీరు భాగస్వాములు కావాలి తప్ప కానీ రాజకీయాలకు కానీ సంబంధించి కానీ నాకు నిధులు ఇస్తలేరని కానీ ఇటువంటి సమస్యలు చెప్పొద్దు. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి నియోజకవర్గము, ప్రతి గ్రామము, ప్రతి పల్లెలు అభివృద్ధి చెందాలనే వారు కోరుకుంటారు. కాబట్టి ఈ యొక్క సమస్యలను ప్రతి సమస్యను మీరు గుర్తించి మరి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ, లేకపోతే మీరు తక్షణమే రాజీనామా చేసి గౌరవప్రదంగా మీరు కూర్చుంటే మేము మా క్యాండిడేట్ నిలబెట్టుకొని భారీ మెజారిటీతో గెలిపించుకొని మేము ఈ దుబ్బాక నియోజకవర్గాన్ని అదేవిధంగా నార్సింగ్ మండల గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటున్నాం. జై తెలంగాణ. పంచాయతీలో గ్రామసభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు నార్సింగ్ మండల శాఖ ఆధ్వర్యంలో మా కాంగ్రెస్ పార్టీ బృందం మొత్తం గ్రామసభకు విచ్చేసింది. ఇక్కడ ప్రజా సమస్యలు చూసినట్టయితే గత 10 సంవత్సరాల నుంచి ఈరోజు పరిశీలిస్తే ఎక్కడేసినటువంటి సమస్యలు అక్కడనే ఉన్నాయి. కాబట్టి నువ్వు మొన్ననే 9 నెలలు అవుతుంది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి కూడా కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మీకు ఒకసారి ఆలోచన ఉండాలి. మీరు ఇప్పటి వరకు 9 నెలల నుంచి ఏం చేసినావు? కనీసం ఇక్కడ పేరుకపోయిన పెంటల్లాగా పేరుకపోయిన సమస్యలు ఉన్నాయి. కాబట్టి కనీసం నువ్వు గెలిచి ఏం లాభం అని నేను అడుగుతా ఉన్నా. నువ్వు ప్రజా సమస్యల్ని నువ్వు ప్రజలకు నేరుగా ఇప్పటి వరకు కూడా నువ్వు 4 సార్లు రాలేవు. నువ్వు గెలిచి ఏం లాభము? కాకపోతే మాకేం అర్థమైందంటే నువ్వు చేతగాని ఎమ్మెల్యేవు కాబట్టి నువ్వు రాజీనామా చేసేయి. వేస్ట్, నీతో కాదు. నువ్వు పేరుకే ఎమ్మెల్యేవు తప్ప ఇక్కడ నీతో అయ్యేది ఏం లేదు, నీతో ఒరిగేది ఏం లేదు. కాబట్టి దయచేసి కాంగ్రెస్ పార్టీని బదనాం చేయకు. కాబట్టి రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పెద్దలు శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో నార్సింగి మండలానికి మా మండల నాయకులకు అందరికీ ఆదేశాలు ఇస్తున్నాం. ప్రతి పేద ప్రజల గురించి ఆలోచించాలి. ప్రజాపాలనను కూడా ఇలా మన గవర్నమెంట్ ఎంతో ఆర్భాటంగా చేస్తున్న సందర్భంగా ఇంత కుంటుబడ్డ సమస్య ఈరోజు బయటపడ్డది. కాబట్టి నువ్వు రాజీనామా చేయండి. ఇంకా నీకేం చెప్పదలుచుకోలేము, నీతోటి చేత కాదు. జై రేవంత్ అన్న నాయకత్వం. కేంద్రంలో అక్టోబర్ 2 సందర్భంగా గ్రామసభ నిర్వహించడం జరిగింది. ఈరోజు మేము కూడా అందరము నార్సింగి మండల స్థాయి నాయకులు, కాంగ్రెస్ నాయకులు అందరము
ఈ యొక్క గ్రామ సభ పాల్గొనడం జరిగింది. ఇందులో ఎంపీడీఓ గారు, ఈఓ గారు అందరూ ముఖ్యమైన అధికారులు అందరూ రావడం జరిగింది. ఇక్కడ చూస్తే చాలా ఘోరమైన పరిస్థితి ఉంది. ఒక్క కార్యక్రమం సరిగ్గా జరగడం లేదు. ఎన్ఆర్ఈజెస్ కానీ అలాగే శుభ్రత కానీ ఏ పని అయినా సరే ఏమని అంటే మాత్రం పెద్ద చెప్పుకున్న నాయకులు ఈరోజు స్థానిక ఎమ్మెల్యే గారు కూడా కొంచెం అందుబాటులో లేడు. అందుబాటులోకి వచ్చి బయట సమస్యలు వదిలేసి ఆ ధర్నాలు బిర్నాలు హైడ్రా ధర్నాలు బంద్ చేసుకొని దుబ్బాక కాన్స్టిట్యున్సీలో నిజంగా ఏం పని ఉంది, ఏం పని చేయాలి దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలని చెప్పి చేస్తున్నాను. ఎమ్మెల్యే గారు అయితే అసలు చెప్పేవారు పత్తకలేడు. నార్సింగి మన ఒకసారి వన్ టైం ఒకసారి వచ్చినట్టున్నాడు అంతే. ముఖ్యంగా ఎమ్మెల్యే గారు వేరే బంద్ చేసుకొని హైదరాబాద్ రాజకీయాలు బంద్ చేసుకొని స్థానిక రాజకీయాలు చేసుకుంటూ ఈ దుబ్బాక ప్రాంతాన్ని నార్సింగి మండలాన్ని కూడా డెవలప్మెంట్ చేయాలి తప్ప, లేకపోతే నువ్వు రఘునందరరావు లేక ఇద్దరన్నా ఆ రఘునందరరావు ఇట్లా చేసి టైం పాస్ చేస్తే ఏమైందంటే లాస్ట్కు రఘునందరరావు గారు మొన్న ఎలక్షన్లో పోటీ చేస్తే నీ ఓట్లు ఆయనకు వచ్చినాయి, ఆయన ఓట్లు నీకు వచ్చినాయి. అప్పుడేమో 7తో గెలిచిండు. ఇప్పుడు అట్లయితే అన్న అర్థం చేసుకోండి, చేస్తే పరిపాలన చేయండి, కాకపోతే రాజీనామా చేసేయండి. రాజీనామా చేస్తే మేము బై ఎలక్షన్ మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నిలబెట్టుకొని మీకు ఖచ్చితంగా గెలిపించుకొని ఈ యొక్క దుబ్బాక ప్రాంతాన్ని మరొక రేవంత్ అనే కాన్సెప్ట్ తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నర్సారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. నర్సారెడ్డి, గాడిపల్లి భాస్కర్లు మాట్లాడుతూ మల్లన్న సాగర్ బాధితులకు ఎంత చేసినా తక్కువేని, భూ నిర్వాసితులను సర్వనాశనం చేసింది ముమ్మాటికి బీఆర్ఎస్ పార్టీనేని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 10 నెలలు మాత్రమే అవుతుందని, మల్లన్న సాగర్ బాధితులను ఆదుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎమ్మెల్యే కేసీఆర్ నెలలుగా గడుస్తున్న కళ్యాణ లక్ష్మి చెక్కులు అందించక పేదలు ఇబ్బందులకు గురవుతున్నారని, ప్రతాప్ రెడ్డి హనుమంతరావును కామెంట్ చేసే స్థాయి కాదు నీదని, ప్రతాప్ రెడ్డి నీకు రాజకీయ భిక్ష పెట్టింది హనుమంతరావు అన్ననే అని గుర్తు చేశారు. శాంక్షన్ కాదు, అవి పేరుకు ప్రొసీడింగ్ ఇచ్చిండు అంతే. ఆ ప్రొసీడింగ్ ఇచ్చిన దాన్ని గవర్నమెంట్ లో మళ్ళీ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అని ఇస్తారు. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చినాక అవి టెండర్ పెడతారు. టెండర్ పెట్టినాక ఆ టెండర్ అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు కోర్టుకు కూడా పోవచ్చు. నాది టెండర్ అయింది, నువ్వు బిల్లు ఇవ్వలే, నేను వర్క్ చేసినాను. మరి నీకు దమ్ము ధైర్యం తెలివి ఉంటే అట్లా పో. ఇవి శాంక్షన్ అయినాయి క్యాన్సిల్ చేసారు అని అంటారు. శాంక్షన్ అయినాయి క్యాన్సిల్ ఎవరు చేయలేరు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మన దగ్గర క్యాసారంలో శ్రీనివాస్ రెడ్డి అని సర్పంచ్ ఉండే, ఆయన సీసీ రోడ్లు వేసిండు. ఆ రోడ్లే అప్పుడు జన్మభూమి 30-70 ఆయనకు తర్వాత గవర్నమెంట్, ఆయనకు అగ్రేస్ గవర్నమెంట్ వస్తే ఆయన బిల్లు ఇవ్వకపోతే కోర్టు నుంచి 10 ఏళ్ళకి తెచ్చుకోడు బిల్లు. ఆ విధంగా ఉంటుంది శాంక్షను, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షను, టెండరు. నీకు ఏ తెలివి లేనే లేదా శాంక్షన్ అయినాయి కాలేదు తీసుకురాపో అని మాట్లాడుతున్నావు. నీ ముఖానికి ఎన్ని చేస్తావో ఎన్ని చేసినావో నువ్వు చూపెట్టు. నువ్వు ఎన్ని చేసినా తక్కువనే. ఆ 2 ఊర్లకు ఈ డబుల్ బెడ్రూమ్ల 2 R&R కాలనీలకు అక్కడికి తీసుకొచ్చి ఇక్కడ పెట్టావు. నువ్వు ఎన్ని చేసినా వాళ్ళకి తక్కువనే. కానీ నువ్వు ఇప్పుడు పోయి చూద్దాం, మనం అందరం కలిసి ఆ 2 కాలనీలలో తిరుగుదాం, వాళ్ళ బతుకులు ఎట్లున్నాయి, వాళ్ళు అనుకునే అన్ని వసతులు ఉన్నాయా, అది చేయాల్సింది నువ్వు. మేము వచ్చి 10 నెలలు అయింది. నువ్వు డబుల్ బెడ్రూమ్ ఎట్లా పెట్టావు చూడు, ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి చూడు. సరే ఇప్పుడు కూడా మా ఎమ్మెల్యే ఆయనే. ఇవాళ మీకు ఇంకొకటి తెలవాలి, ఇవాళ రేపు మా మినిస్టర్లు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచేది ఉండే, కానీ పంచలేదు. ఎందుకు? మినిస్టర్ కన్నా ఎక్కువ అపోజిషన్ లీడర్ టైం ఇవ్వాలి. ఆయన మన దురదృష్టానికి ఇవాళ మన ఎమ్మెల్యే 10 నెలల నుంచి కళ్యాణ లక్ష్మి వస్తే అట్లనే పెండింగ్ ఉండేది. ఆ దూర 10 నెలల నుంచి బయటకు వచ్చిండా. మరి ఎవరికన్నా వాళ్ళకి ఆర్డర్ ఇవ్వమని, ప్రతాప్ రెడ్డికి ఇస్తాడా, హరీష్ రావుకి ఇస్తాడా? నేను హరీష్ రావు కూడా కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకొని కళ్యాణ లక్ష్మి మంచిది. మరి ఈడ మన ఎమ్మెల్యే గారు ఇప్పటికీ బయటకు వెళ్తలేరు. వెళ్తాడు అంటారు, వెళ్తాడు. మరి వెళ్ళకపోతే అదనే రిజైన్ చేసి రమ్మని ఇంకో ఎమ్మెల్యే అవుతాడు, పంచుకుంటాడు. మరి అది లేదు, నువ్వు చెయ్యవు, ఇంకో చేయనియవు. మీ ప్రెస్లతో కానీ పబ్లిక్ కానీ మిస్గైడ్ చేసే విధంగా ప్రతాప్ రెడ్డి మాట్లాడతారు. ప్రతాప్ రెడ్డికి చదువుకున్న వాళ్ళకు ఒక సబ్జెక్ట్ ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది. చదువుకునే వాళ్ళు కూడా తెలుసుకోనన్నా మాట్లాడతారు. ఇవి ఎన్ని శాంక్షన్ అయినాయి? అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఎందుకు రాలేదు? టెండర్ ఎందుకు పెట్టలేదు? టెండర్ పెట్టిననుకో వర్క్ వాళ్ళు పోయి చెయ్యొచ్చు, కోర్టు నుంచి బిల్ తీసుకోవచ్చు. ఆ విధంగా ప్రజలందరినీ మోసం చేస్తుండ్రు. అందుకని మీ ద్వారా ప్రతాప్ రెడ్డి గారు, మీరు మా హనుమంతన్నను కానీ రోహిత్ని కానీ మా కాంగ్రెస్ పార్టీని విమర్శించే స్థాయి నీది కాదు. నువ్వు ఒక్కసారి కూడా ప్రజలతో ఎన్నుకోబడలేదు. అందుకోసం నీ స్థాయి తగ్గట్టే నువ్వు ఉండాలి, నువ్వు మాట్లాడాలి.
తిరగబడతారంటున్నావు. ఒకసారి రా హనుమంతుని వచ్చినప్పుడు తిరగబడేటోళ్ళని ఎవరిలో తీసుకొని నువ్వు తిరగబడతావా, నీ మీద ఎవరు తిరగబడతారో అప్పుడు చూపెడతాం నీ సంగతి ఏందో. హనుమంతుని వచ్చినప్పుడు ఒకసారి రా అడ్డం హనుమంతాన్ని వెంబడి మేమందరం ఉంటాం. మేమందరం ఉండి నువ్వు తిరగబడ్డనాడు నీ సంగతి ఏందో చూస్తాం ఆ రోజు. అందుకోసమే మంచిగా మాట్లాడు నేర్చుకో. నీకు ఒక రాజకీయ భిక్ష పెట్టింది హనుమంతన్న, ఆయన గురించి మాట్లాడొద్దు. నీకు కాకపోతే మీ ఎమ్మెల్యే గారిని రమ్మను బయటకు బోన్లకేసి వచ్చి ఆ కళ్యాణ లక్ష్మి చెక్కులైనా వస్తే ఆ బీదోళ్ళైనా బాగుపడతారు. ఎందుకంటే మీకు తెలుసు ఒక చెక్ ఇస్తే అది 6 నెలలే ఉంటుంది. 6 నెలల తర్వాత మళ్ళీ గవర్నమెంట్కి పోయి మళ్ళీ రెన్యువల్ చేసుకొని డేట్ వేసుకొని రావాలి. అది ఎంత ఇబ్బంది అవుతుందో మాకు తెలుసు. ఎందుకంటే అసలు రాజకీయ ఊనమాలు నేర్పినాల్సిన వ్యక్తి మా హనుమంతన్న. ప్రతాప్ రెడ్డి గారికి 2009లో అటు సీనియర్ లీడర్లు అయినటువంటి కాంతారావు గారి, ఎలక్షన్ రెడ్డి గారు, అప్పుడు మేము కూడా జిల్లాలో బీసీసీఎల్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి హనుమంతరావు గారు జిల్లా ప్రెసిడెంట్గా ఉండే. ఆ కాలంలో వీళ్ళిద్దరు సీనియర్ నాయకులు కాదని అసలు రాజకీయాలలో ఏమి తెలియనటువంటి ఈ వ్యక్తికి అప్పుడు తెలుగుదేశం టికెట్ చంద్రబాబు నాయుడు గారితో ఇప్పించిన ఘనత మా హనుమంతన్న గారు. అలాంటి నాయకులపై ఈరోజు నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం వరకు ఎంతవరకు సమమని మేమందరం కూడా ఖండిస్తున్నాం. హనుమంతన్న సేన ఈరోజు ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే మహబూబ్నగర్ వరకు ఈరోజు హనుమంతన్న సేన ఉన్నది. బిడ్డ నువ్వు అనుకుంటున్నామో ఈరోజు మాట్లాడిన దానికి ప్రతి మాటకు నువ్వు మూల్యం చెల్లించక తప్పదు. ఎందుకంటే ఇలా హనుమంతన్న గురించి రాష్ట్రం మొత్తం తెలుసు. మొన్న రూలింగ్ లో ఉన్నప్పుడే ఎమ్మెల్యే టికెట్లు ఇస్తే అసలు మీ అవినీతి ప్రభుత్వంలో నేను పోటీ చేయని చెప్పి టికెట్ ఆడబడేసి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు అక్కడ కొడుకును గెలిపించుకొని కొద్ది మెజార్టీతో ఓడిపోవడం, రాజకీయాలలో ఓటమి గెలుపులు అనేది సహజం. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వానికి చెందిన నాయకుల అవినీతి చిట్టాన్ని మొత్తం కూడా ఈరోజు ఏ పదవి లేకున్నా కానీ రాష్ట్రం మొత్తం తిరుగుతూ ఈ లక్షల కోట్ల మన ప్రజా ధనాన్ని దోచుకున్న సంగతి ఈరోజు ప్రజలలో ఎలుగెత్తి చాటుతూ ఈరోజు కాన్వాయ్ సొంత కాన్వాయ్తో ఈరోజు ప్రతి కాన్ఫరెన్స్ లో తిరుగుతూ ఈరోజు బీఆర్ఎస్ నాయకులు చేసిన దౌర్జన్యాలనే కానీ అవినీతినే కానీ ఇలా ఎండగడుతున్నటువంటి ఒక గొప్ప వ్యక్తిని మీరు నిన్న మల్లన్న సాగర్ దగ్గరికి వచ్చి వాళ్ళకి అసలు గత 4 సంవత్సరాల నుంచి నేను ఒక గజ్వేల్లో మున్సిపల్ చైర్మన్ గా ఉన్నప్పుడే కేసీఆర్ గారు గజ్వేల్లో బహిరంగ సభ పెట్టి వాళ్ళ యొక్క త్యాగాలు వెలగట్టలేనివి, వాళ్ళ యొక్క కాలుకు ముళ్ళంటితే కూడా నేను నోటితో తీసి వాళ్ళకు పరిపుష్టిగా ఏది కావాలంటే అది కూడా శాంక్షన్ చేస్తానని చెప్పి 6 నెలల్లో మాట ఇచ్చిన సంగతి ప్రతాప్ రెడ్డి గారు తెలియదు. ఎందుకంటే అతడు ప్రతిపక్షంలో ఉండి ఈ యొక్క మల్లన్న సాగర్ ప్రజల గురించి దెబ్బలు తిన్న సంఘటనలు మర్చిపోతున్నాడు. అతడు ఈ యొక్క బీఆర్ఎస్ లో వచ్చి పదవిని తీసుకొని ఎఫ్డీసీ చైర్మన్ గా తీసుకొని ఇక్కడ ఈ యొక్క మల్లన్న సాగర్ ప్రజలను విస్మరించి 3-4 సంవత్సరాల అధికారంలో ఉన్నా కానీ వాళ్ళ యొక్క కనీసం అక్కడ అవసరాలు తీర్చక ఇలా శ్మశాన వాటికలు లేకుండా ఇంటి పక్కనే శవాలను కాల్చే దుస్థితి ఈ యొక్క కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, ఇలా ప్రతాప్ రెడ్డి గారు చేసిన సంఘటన, వాళ్ళు చేసిన సంఘటన. ఇలాంటి అన్యాయాలకు గురైతే వాళ్ళని ఓదార్చుదాం, వాళ్ళకు ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో న్యాయం చేస్తామని చెప్పి నిన్న హనుమంతన్న గారు వస్తే నువ్వు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు, నీ యొక్క పదజాలాన్ని మార్చుకో అని ఇలా ఆకాశం మీద ఉంచితే ఎవరి మీద పడుతుందో నీకు తెలుసు. ఇలా హనుమంతన్న గురించి ఒక పద్ధతి గురించి మాట్లాడే అర్హత హక్కు నీకు లేదు. ఎందుకంటే అతడు సొంత ఒకప్పుడే రామంపేట ఎమ్మెల్యేగా ఉండి సొంత నిధులతోటి ఒక వాటర్ సప్లై ట్యాంకర్లను పెట్టి ఒక నీతి ఎదుడు ఉన్నప్పుడే అతను సొంత పైసలతోటి ఆ కాన్స్టిట్యూన్సీకి మొత్తం వాటర్ దాపించిన ఘనత మన హనుమంతన్న గారి. అలాగే మొన్న మల్కాజ్గిరిలో కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తన సొంత పైసలు పెట్టి అప్పుడు వరదలలో ఎన్నో ఇళ్లలో ఫస్ట్ ఫ్లోర్ లో కూడా నీళ్ళు వచ్చిన సంఘటనల్లో మొత్తం ఎంబడి రోజు మార్నింగ్ తిరిగి అలాంటి ఎన్నో అడ్డంకులున్న ఇళ్లను సొంత పైసలు ఇచ్చి తొలగించి ఈ రోజు క్లియర్ చేసినటువంటి ఆ యొక్క ఎమ్మెల్యే అయినటువంటి మన ప్రీతమ నాయకుడు హనుమంతన్న గారిని నువ్వు ఇష్టం ఉన్నట్టు మాట్లాడినావు. దానికి తప్పకుండా మూల్యం చెల్లించక తప్పది. ఎందుకంటే ఆయన నీ రాజకీయ గురువు. ఆయనే లేకపోతే అసలు నీ రాజకీయ జీవితమే లేదు. నువ్వు అసలు 2009 వరకు నువ్వు రాజకీయాల్లో రాలే. ఆ ఎమ్మెల్యే ఎలక్షన్ ముందే వచ్చినావు. అంతకుముందు నువ్వు కాంట్రాక్టర్. ఎందుకంటే మేము 1988లో నేను పంచాయతీ మెంబర్ గజ్వేల్లో, దాని తర్వాత ఎంపీటీసీగా గెలిచిన. ఎంపీటీసీ అప్పుడే నువ్వు ఎంటర్ అయ్యి ప్రతి పార్టీలో గ్రూపులు పెట్టి ఆ గ్రూపులలో నువ్వు లబ్ధి పొందుతున్న సంఘటన గజ్వేల్ ప్రజలందరికీ తెలుసు. ఒక సర్పంచ్ గా 2 సార్లలో ఒకసారి ఓడిపోతేనే ఆర్థికంగా ఎంతో దిగజారిన అటువంటి వ్యక్తులు ఎంతో మంది మన గజ్వేల్ కాన్స్టిట్యూన్సీలో ఉన్నారు. నువ్వు 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా
నిలబడి ఓడిపోయి ఈరోజు కొన్ని వందల కోట్లకు ఎలా అయినా ఒక్కసారి నువ్వు నిరూపించుకోవాలి. ఎందుకంటే నీ కొడుకు ఏ పార్టీలో ఉన్నా మీరిద్దరు కూడా ల్యాండ్ మాఫియాను ల్యాండ్ గ్రాబింగ్ చేసుకుంటూ మొన్ననే బీఆర్ఎస్ లోకి వచ్చి రింగ్ రోడ్డు చుట్టూలా కూడా ఇంట్లో కూడా దానిలో సాల్వ్ చేసుకుని కొన్ని కోట్ల రూపాయలు సంపాదించుకున్న సంగతి ప్రజలందరికీ తెలుసు. నేను గజ్వేల్లో ఎప్పుడైతే నువ్వు బీఆర్ఎస్ లో చేరి నువ్వు భూస్థాపితమైపోయింది నీ రాజకీయ జీవితం. ఎందుకంటే నువ్వు పైసలకు అమ్ముడుపోయే వ్యక్తి అనేది ప్రజలందరూ కూడా గ్రహిస్తున్నారు. కాబట్టి నీకు రాజకీయంగా గజ్వేల్ కాన్స్టిట్యూన్సీ లో భవిష్యత్తు లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. కార్యవర్గ సభ్యులందరి ప్రమాణ స్వీకారోత్సవానికి మా రాష్ట్ర మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు, మరియు మా ఇన్ఛార్జి మినిస్టర్ కొండా సురేఖ మేడం గారు, మరియు మా జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అందరూ వచ్చి మా కార్యక్రమంలో పాల్గొని మా ప్రమాణ స్వీకారోత్సవానికి వాళ్ళు తోడ్పడుతున్నందున మా కాన్స్టిట్యున్సీ నుంచి, శాసనసభ నుంచి మండలాల వారీగా రైతులు, ఆ కార్యకర్తలు అందరూ వచ్చి పెద్ద సంఖ్యలో హాజరై మా కార్యక్రమాన్ని విజయవంతం చేసి మాపై మాకున్న బాధ్యతలను మీరు గుర్తించి మాకు తెలియపరిచి మేము మీ సేవలు చేసుకుంటూ మాకు అవకాశం కల్పించాలని మీరు రేపు అందరూ పెద్ద సంఖ్యలో హాజరై ఈ సభను విజయవంతం చేయాలని కోరుతున్నాం. ఈ పత్రికాముఖంగా కోరుతున్నాం. మహాత్మా గాంధీ పుట్టినరోజున ఉపాధి హామీ పథకం అమలు చేయడం దేశ ప్రజలకు ఎంతో గర్వకారణమని దౌలతాబాద్ తహసీల్దార్ చంద్రశేఖర్ మహమ్మద్ షాపూర్ సెక్రటరీ మౌనికలు గుర్తు చేశారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల మహమ్మద్ షాపూర్ గ్రామంలో గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. తహసీల్దార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామస్తులతో కలిసి గ్రామసభ ఏర్పాటు చేశారు. గ్రామాలలో జరుగుతున్న అభివృద్ధిలో భాగంగా ఎలాంటి పారిశుద్ధ్య లోపం జరగకుండా అధికారులు చొరవ తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా ప్రజలకు తెలియజేసేది ఏమనగా నేటి గాంధీ జయంతి రోజునే గ్రామాలలో జరిగే ఉపాధి హామీ కరువు పథకం మహనీయుడు గాంధీ పుట్టినరోజునే అమలు చేయడం జరిగిందని, ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగడం ఎంతో సంతోషకరమైన విషయమని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఏ బాబు, అంగన్వాడీ శ్యామల, ఆశా కృష్ణవేణి, సిఏ రజిత, భూంపల్లి స్వామి, సఫాయి కార్మికులు రాములు, నర్సింలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు గ్రామ సభను నిర్వహించడం, అదేవిధంగా గ్రామాలలో పారిశుద్ధ్యం పనిని నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఈరోజు అందులో భాగంగా గ్రామ సభను కూడా ఏర్పాటు చేయమన్నారు. ఈ గ్రామాన్ని స్పెషల్ ఆఫీసర్గా ఉన్నందున ఈ గ్రామంలో గ్రామ సభను నిర్వహించడం, ప్రతిజ్ఞ చేయించడం లాంటి కార్యక్రమాలు జరగడం జరిగింది. అందులో అందరూ గ్రామస్తులందరూ పాల్గొనడం. ముఖ్యంగా ఏంటంటే ఉపాధి హామీ పథకం 2006లో ఈరోజే గాంధీ గారి జయంతి రోజు నుంచే ఈ ఉపాధి హామీ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తూ ఉంది. దిగ్విజయంగా అమలవుతూ ఉంది. ఈరోజు ముఖ్యంగా ఏంటంటే మనం మళ్ళీ చేసుకునే పనుల గురించి మాట్లాడుకొని పొలం పనులు కానీ ఏమైనా ఉపాధి హామీల పథకం ప్రణాళికను రచించుకొని ముందు ఎలా అమలు చేయాలి అనే దాని కొరకు మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఆ ప్రణాళిక రచించడానికి ఈరోజు గ్రామ సభ, అందులో ఈరోజు ఉపాధి హామీ గురించి చర్చించడం జరిగింది. థ్యాంక్ యూ. జయంతి సందర్భంగా మనం గాంధీ జయంతి సెలబ్రేషన్ చేసుకున్నాము. మనకు కోప్లపల్లి ఉంది కదా, మీ అందరూ తెలిసే ఉపాధి హామీ పథకం. ఆ పథకం అనేది అక్టోబర్ 2, 2006 ఈ రోజునే స్టార్ట్ అయింది. గాంధీ పుట్టినరోజు కాబట్టి ఈ రోజునే స్టార్ట్ చేసి దాన్ని ఉద్దేశించుకొని మనం ఈరోజు గ్రామ సభ పెట్టుకోమన్నారు. కోపుల పని గురించి అంటే మనం ఉన్నట్లుగా మనం పని చేస్తాం కదా, కుంటలల్లో ఆడిడ చేసినాం కదా, అడవిలగిన ఇది ఈ సంవత్సరం చేసినాం. మళ్ళీ వచ్చే సంవత్సరానికి గాను ఈ రోజు మనం ప్రణాళిక అంటే మీరు అందరూ మీ పొలాలు ఉన్నాయి కదా, ఇప్పుడు వరే ఉన్నాయి కదా, ఒరే పోయినాక ల్యాండ్ లెవెలింగ్ వేయించుకుంటారు కదా, దానికి సంబంధించి మీరు ఇప్పుడే ఇవ్వాలన్నట్టు మాకు మీ పట్టా పాస్బుక్లు అవన్నీ ఉంటాయి కదా, జాబ్ కార్డు జిరాక్స్లు, ఆధార్ కార్డులు అవన్నీ తెచ్చి మాకు ఇప్పుడు ఇస్తే వచ్చే సంవత్సరానికి గాను ఇప్పుడే మనం ఎస్టిమేషన్ వేస్తారు. దానికి సంబంధించి మనం ప్రణాళిక రచించుకోవడానికి ఈ రోజు గ్రామ సభ ఉద్దేశం.